గుడ్ ఈవినింగ్ మిత్రులారా. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డిఎస్సి అభ్యర్థుల గురించి వీడియో చేస్తున్నాను మిత్రులారా. సో డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పి కొంతమంది ధర్నా చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి మిత్రులారా. డిఎస్సి రాక ఒకసారి 5 ఏళ్ళ తర్వాత ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. సో 5 ఏళ్ళలో 7 ఏళ్ళు అయింది. 2018 లాస్ట్ నోటిఫికేషను. ఇప్పుడు 7 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు మీరు ఎగ్జామ్ కూడా జరిపించిన తర్వాత మీరు రద్దు చేయమంటున్నారు. సో నోటిఫికేషన్ రాకపోతేనేమో మీరే నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నా చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష వాయిదా నేస్తేనేమో పరీక్ష జరిపించమని ధర్నా చేస్తారు. పరీక్ష జరిపిస్తేనేమో పరీక్ష వాయిదా వేయాలని చెప్పి ధర్నా చేస్తారు. సో పరీక్ష జరిపించిన తర్వాత పరీక్ష అది జరిపించి పోస్టులు ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్ రద్దు చేయమని ధర్నా చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసమని ఆలోచించమని నేను కోరుతున్నా మిత్రులారా. మీరు దయచేసి సో ఏదో అంటారు, ఒక సామెత ఉంది మాకు, పెట్టేవాడిని చూస్తే ఆశ అంట, కొట్టేవాడిని చూస్తే భయం అంట. సో ఆ విధంగా ఉంది సామెత, ఆ విధంగా ఉంది పరిస్థితి మిత్రులారా. దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలి. సో 16,347 మందికి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఎందుకని మనము నోటిఫికేషన్ రద్దు చేయాలి చెప్పండి? మా పక్కన చుట్టుపక్కల మాకు 5 మంది రాశారు పాపం. వాళ్ళు టీచర్లు అయితే నేను చూడాలనుకుంటున్నా. సో తీరా వాళ్ళు పాపం బాగా చదివారు, కష్టపడ్డారు, పోస్టులు వస్తాయి కదా. 16,347 మంది ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు కదా ఎవరికొకరికి. సో సమాజంలో ఎందుకు ఒకరు బాగుపడుతుంటే మనం ఓర్వలేకపోతున్నాం, ఒకరు బాగా ఉద్యోగం వస్తుంటే మనం ఎందుకు చూడలేకపోతున్నాం? దయచేసి ఇది గమనించమని మిత్రులందరినీ కోరుతున్నా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా మాటలు కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. రెండో విషయం ఏంటంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కొంతమంది మాకు ఏ పెడితే బి చూపించిందో, లేకుంటే 1 పెడితే 2 చూపించిందో, 2 పెడితే 3 చూపించిందని చెప్పి కొంతమంది గగ్గోలు పెడుతున్నారు ప్రభుత్వం దగ్గర. ఇది ఎంతవరకు సమంజసం మిత్రులారా? దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వాల దగ్గరకు పోయి ఏడిస్తే ఉద్యోగాలు రావండి, ఇవ్వరండి. సో మీరు కష్టపడి చదివి ఉంటే ఇప్పుడు 16,347 మందికి ఉద్యోగాలు ఇస్తారా? వాళ్ళంతా కష్టపడి చదివిన వాళ్ళ, లేకుంటే లేదంటే అదృష్టాన్ని నమ్మి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఆన్సర్లు పెట్టిన వాళ్ళ? మనం అర్థం చేసుకున్నాం. సో అర్థం చేసుకోవాలి మిత్రులారా. కష్టపడి చదివిన వాళ్ళకి ఖచ్చితంగా అంత ఇంత చదివి ఉంటారు కదా, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇవన్నీ మీరు. సో నాకు ఒకసారి ఆలోచిస్తే ఎట్టబోతుంది ఈ సమాజం అనిపిస్తుంది. ఎందుకు మీరంతా ఇది గమనించారనేది సింపుల్ చిన్న లాజిక్స్ పాయింట్లు కూడా మీరు మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది మిత్రులారా. దయచేసి మీకు ఈ వీడియోని ఏమన్నా హట్ అయ్యింటే దయచేసి క్షమించండి. నేను మాట్లాడుతున్నాను. సో మీరు అర్థం చేసుకోవాలని నా బాధ, అంతేను. సో ఎవరికొకరు పోస్ట్ రానియండి దయచేసి. అందరూ బాగా చదివిన వాళ్ళకే ఇస్తారు కదా పోస్ట్ అయితే ఖచ్చితంగా. సో ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ లేవు. దయచేసి ఎంతో ఈజీ అండ్ మోడరేట్గా ఉన్నాయి. సో ప్రపంచ పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, సమాజ పరిజ్ఞానము, సబ్జెక్ట్ పరిజ్ఞానము ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది. సో నేను గమనించాను కొన్ని క్వశ్చన్ పేపర్లు. మన బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మన విశ్వం పుట్టిన కాడి నుంచి ఇప్పుడు మనిషి జరుగుతున్న టెక్నాలజీ వరకు ప్రశ్నలు అడిగాడు. అంటే నిన్న రాకెట్ ఎగరేసిన వరకు ప్రశ్నలు అడిగారు. సో ఈ విధంగా మధ్యలో ఎన్నో చాలా ఉంటాయి చరిత్ర క్రమంలో. ఎన్ని మాట్లాడుకున్న దానికి వీడియో కూడా సరిపోదు. మనం 1 గంట 2 గంటలు మాట్లాడినా సరిపోదు, జీవితం కూడా సరిపోదు. ఆ విధంగా అన్ని కోణాల్లో ఎస్పెషల్లీ 360 డిగ్రీల కోణంలో అభ్యర్థిని టెస్టులు చేసినట్టు అడిగాడు ప్రశ్నలు. సో ఈ విధంగా ప్రశ్నలు అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో టాలెంట్ ఉన్నోడే ఉద్యోగం కొడతాడు. కాబట్టి ఎవరు కూడా బాధపడొద్దు, నోటిఫికేషన్ రద్దొద్దు మిత్రులారా. ఎందుకు పోస్టులు ఇవ్వనండి, సంతోషంగా వాళ్ళకన్నా ఉద్యోగాలు రానియండి. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నారు, గగ్గోలు పెడుతుంటారు పాపం. ఉద్యోగాలని ఒక 10 పోస్టులు పడితే వేల మంది, లక్షల మంది. గ్రూప్ 2 చూడండి 5 లక్షల మంది రాశారు. సో అది అట్లా, ఎందుకంటే ఏదైనా ఉద్యోగాన్ని లేక అల్లాడిపోతున్నారు మిత్రులారా. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.